కమల హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. గ్రహ దోషాలు తొలగిపోవాలంటే ఏం చేయాలి వివరించండి అంటూ రాస్తున్నారు. గ్రహ దోషాలు మనకి నవగ్రహముల యొక్క ప్రభావం ఉంటుంది అని జ్యోతిష్ శాస్త్రం చెప్తున్నది. మన జాతకంలో తప్పకుండా జన్మలగ్నం నుంచి ఆయా స్థానములలో ఎక్కడో ఆయా గ్రహాలు ఉంటాయి. మన జన్మలగ్నం నుంచి ఆయా గ్రహములు ఉన్న స్థానాన్ని బట్టి అవి శత్రుస్థానంలో ఉన్నాయా మిత్రస్థానంలో ఉన్నాయా, వాటి నుంచి మనకు సత్ఫలితాలు వస్తాయా దుష్ఫలితాలు వస్తాయా, వీటిని మనం జ్యోతిష్ శాస్త్రం అంటే మన చక్రం లిఖించుకోవటం వలన మనం పుట్టినటువంటి తేదీ, పుట్టినటువంటి సమయం, పుట్టినటువంటి ఊరు, ఈ మూడింటితోటి మనం మన జాతక చక్రాన్ని మనం తయారు చేసుకోవచ్చు. దాంట్లో ఏ ఏ గ్రహములు ఎక్కడ ఉన్నాయి అనేది దాన్ని చూసి ఏ గ్రహం మనకు అనుకూలంగా లేదో ఆ గ్రహానికి, అట్లాగే మన జీవితంలో మనకి సంపూర్ణ ఆయుర్దాయం 120 సంవత్సరాలు జ్యోతిష్ శాస్త్రం ప్రకారం. ఈ 120 సంవత్సరాల్లోనూ ఒక్కొక్క గ్రహము కొంతకాలం ఉంటుంది. గురుడు 16 సంవత్సరాలు ఉంటాడు. ఇట్లా ఒక్కొక్క గ్రహము ఇన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ గ్రహం ఉన్న సమయంలో మళ్ళీ ఆ గ్రహములలో మనకు మిగతా గ్రహముల యొక్క సంచారం కూడా జరుగుతూ ఉంటుంది. జరిగినప్పుడు ఆ గ్రహము ఉన్న సమయంలో ఈ గ్రహము యొక్క అంటే మనకి శని దశ ప్రారంభమైతే 19 సంవత్సరాలు జరుగుతూ ఉంటే దాంట్లో అంతర్దశ శనిలో శని ఉంటాడు. శని ఉన్న తర్వాత మరొక గ్రహం యొక్క ప్రభావం, ఈ రెండు యొక్క సమ్మేళనంతో మనకు ఏ రకమైన ఇబ్బందులు ఏర్పడతాయి, ఏది అనుకూలము ఏది అననుకూలము తెలుసుకుంటూ ఆ సమయంలో మనకు శని దశ బాగుండలేదు, అనుకూలంగా లేదు అన్నప్పుడు శనికి మనం జపం చేయించటం, ఆ చేయించినటువంటి జపాన్ని బట్టి అంటే 19,000 శని మంత్రాన్ని కనీసం మనమే జపం చేసుకోవటం కానీ జపం చేయించడం కానీ చేయాలి. అలాగే శని త్రయోదశి, శని అమావాస్య మొదలైనటువంటి రోజుల్లోనూ, అట్లాగే ప్రతి ప్రదోష కాలంలో అంటే సాయంకాలంలోనూ నవగ్రహములకు ప్రదక్షిణం చేస్తూ ఉండటం, శనీశ్వరునకు మనం తైలాభిషేకం చేయటం, నల్లని వస్త్రాలను ఇవ్వటం, అట్లాగే నువ్వులు కలిపినటువంటి అన్నాన్ని కాకులకు ఆహారంగా ఇవ్వటం ఇత్యాది కార్యక్రమములు మనం ఆచరించేటువంటి వాటి వలన ఆ గ్రహము యొక్క తీవ్రత తగ్గి, అంటే మనకు వ్యతిరేకంగా ఉన్నట్లయితే తీవ్రత తగ్గి మనకు ఆ దుష్ప్రభావాలు తగ్గుతాయి, కొంత ప్రశాంతత లభిస్తుంది. ఆ గ్రహం మనకు అనుకూలమైన గ్రహమైన ఆ అనుకూలత యొక్క విశేషం ఇంకా పెరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో మనం నవగ్రహములను పూజించటం. ఎలాగూ అంటే ప్రధానంగా అందరం చేయగలిగింది మన ఊళ్ళో ఉన్నటువంటి దేవాలయంలో నవగ్రహములకు ప్రదక్షిణ చేయటం అనేటువంటిది. ప్రతిరోజు అందరూ సాయంకాలం దేవాలయానికి వెళ్ళి నవగ్రహ ప్రదక్షిణ చేస్తూ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే ఒక చిన్న శ్లోకం ఎవరికైనా వస్తుంది. ఆ నమస్కార శ్లోకంతో మనం ప్రదక్షిణం చేస్తూ ఉంటే మనకు విశేషంగా ఫలానా శని దోషాలు పోవాలి అనుకుంటే 19 ప్రదక్షిణాలు ఇట్లా చేయటం ద్వారా అందరము కూడా నవగ్రహముల యొక్క అనుకూలతను మనం పొందవచ్చు. ఏ గ్రహం ఆ సమయంలో మనకు అనుకూలంగా లేకపోతే దానిని మనం పొందవచ్చు. ఇంకా జపతపాలు చేయటం, దానికి సంబంధించి హోమాలు చేయటం, దానికి సంబంధించిన దానాలు చేయటం, ఇట్లా ఎన్నో రకాలుగా మనం ఆ గ్రహముల నుంచి వచ్చేటువంటి దుష్ప్రభావాలను మనం ఎదుర్కోవటానికి మనకు తగినటువంటి ఏర్పాట్లన్నీ మన మహర్షులు అందజేశారు. వాటిని ఆచరించడం ద్వారా మనం ప్రశాంతమైన చక్కని జీవితాన్ని గడుపుదాం. ధర్మ సందేహాలు కార్యక్రమంలో ఇప్పుడు స్వల్ప విరామం.